హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మల్టీ స్టారర్ ఫిలిమ్స్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గానే దేవరా సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేశాడు మన తారక్ అన్న. సో నార్మల్ గానే మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా మల్టీ స్టారర్ ఫిలిమ్సే కాకుండా డ్యూయల్ రోల్ యాక్షన్ సంబంధించి కూడా సినిమాలన్నీ మనం హిట్ చేస్తూ ఉంటాం. సో డబుల్ యాక్షన్ ఫిలిం చూసినప్పుడు సరైన తెలియని ఎక్సైట్మెంట్. సో లైక్ మనం బయట ఎవరైనా ట్విన్స్ చూస్తే ఎటువంటి ఫీలింగ్ అయితే వస్తుందో అదే విధంగా ఒకే స్క్రీన్ మీద ఒకేలాగా ఉన్నటువంటి హీరోలు డబుల్ యాక్షన్ గా కనిపించినట్టయితే మనకి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం. ప్రెసెంట్ అదే వరుసలో వెళ్తున్నాడు మన రౌడీ బేబీ, అదే మన విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ డబుల్ యాక్షన్ లో మనకు ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు. సో అసలు సినిమా ఎవరు, హూ ఇస్ ద డైరెక్టర్ అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నా పేరు శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. రౌడీ బేబీ స్టార్టింగ్ టైమ్ లో నానితో మల్టీ స్టారర్ గా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగేశ్వరి డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమాతో విజయ్ దేవరకొండ మనకు పరిచయం. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి తరుణ్ భాస్కర్ మూవీ పెళ్లి చూపులతో ఒక మంచి హీరోగా మనకు కనిపించాడు. ఒక న్యాచురల్ యాక్టింగ్, ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి బాగా దగ్గరైనటువంటి క్యారెక్టర్. అండ్ దాని తర్వాత మన సందీప్ రెడ్డి వంగతో అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీసి ఒక పక్క మాస్ ఆడియన్స్ ని మరొక క్లాస్ ఆడియన్స్ ని కంబైన్ చేసి మొత్తం మీద ఫ్యాన్ బేస్ సృష్టించుకున్నటువంటి హీరో. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే లైగర్ వచ్చిందో చాలా 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 డిజాస్టర్స్ పడ్డాయి. అండ్ లైగర్ సినిమా ఇంపాక్ట్ తో నెక్స్ట్ వచ్చినటువంటి ఖుషి కానివ్వండి, ఫ్యామిలీ స్టార్ కానివ్వండి, అంతెందుకు కల్కి సినిమాలో జస్ట్ ఒక క్యారెక్టర్ లో కనిపించినటువంటి అర్జునుడి క్యారెక్టర్ లో కూడా చూసిన వెంటనే ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. సో అందువల్ల ఏంటంటే అర్జున్ రెడ్డి ఒక యాటిట్యూడ్ మార్చేసుకున్నారు. అంటే విజయ్ దేవరకొండనే, బట్ అర్జున్ రెడ్డి గానే చాలా మంది పరిచయం అనమాట. సో అందువల్ల అర్జున్ రెడ్డి అనేసాను. సో విజయ్ దేవరకొండ మనం కానీ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఒక మంచి సినిమా తీద్దామని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించినటువంటి పోస్టర్ లో మనకి విజయ్ దేవరకొండ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత రాహుల్ తో మూవీ చేయబోతున్నారంట. సో ఇప్పటికీ విజయ్ దేవరకొండ రాహుల్ కలిసి టాక్సీ వాళ్ళ సినిమా తీస్తారు. సో అది ఒక సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించేటటువంటి ఒక సినిమా. సో ఆత్మలు, దెయ్యాలు, సో ఈ వర్షన్ లో ఉన్నప్పటికీ జనాలు బాగా ఎంటర్టైన్ చేసినాయి. కామెడీ టైం కూడా సూపర్ గా ఉండటం వల్ల ఆ సినిమా మంచి సక్సెస్ అయితే అందుకుంది. సో మళ్ళీ ఆఫ్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమా తర్వాత రాబోతున్నటువంటి సినిమాలో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారంట రాహుల్ తో. సో ఈసారి ఎటువంటి కథతో రాబోతున్నారంటే లైక్ ఒక తండ్రి కొడుకుల క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు విజయ్ దేవరకొండ మనకు అర్థమవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ నవంబర్ లో స్టార్ట్ కాబోతుందంట. సో మొత్తానికి విజయ్ దేవరకొండని డ్యూయల్ రోల్ లో చూడబోతున్నా. అంటే ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే ఒక పెద్ద విజయ్ దేవరకొండ చిన్న విజయ్ దేవరకొండ చూపించే వర్షన్ కాకుండా లైక్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెసెంట్ లాగా చూపించబోతారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పటికే మనం రాహుల్ డైరెక్షన్ గా చూసుకున్నట్లయితే టాక్సీ వాళ్ళ చూస్తున్నాం. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి శామ్ సింగరాయ్ చూస్తున్నాం. లైక్ అదే వర్షన్ లో ఈ సినిమాను కూడా తండ్రి కొడుకులకి అని చూపించబోతాడా అనేటువంటి వర్షన్ లో ప్రెసెంట్ నెటిజన్స్ అందరూ ఒక వార్తను అయితే వైరల్ చేస్తున్నారు. మొత్తానికి మన రౌడీ బేబీ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు, లైక్ డబుల్ యాక్షన్ లో కనిపించబోతున్నాడు. సో ఇద్దరు విజయ్ దేవరకొండల్ని కానీ ఇన్ కేస్ గానీ ఒకే ఫిల్మ్ గా చూడగలిగితే ఇంకా ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు వచ్చినటువంటి తెలుగు హీరోస్ లో ఏ హీరోని డబుల్ యాక్షన్ లో చూడడానికి మీరు ఎందరూ ఎక్కువ ఇష్టపడ్డారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. నేను ఇప్పటి వరకు నేనైతే ఏ హీరోనైనా ఎదురు చూస్తున్నానంటే ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎందుకంటే ఇప్పటివరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క డబుల్ యాక్షన్ మూవీ కూడా తెలియదు, అన్ని కూడా సింగిల్ హీరోసే. సో ఇన్ కేస్ డబుల్ యాక్షన్ కానీ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని నేనైతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. సో మీ ఒపీనియన్ ప్రకారం ఏ హీరోని మీరు చూడాలనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ దాంతో పాటు విజయ్ దేవరకొండ న్యూ మూవీ అప్డేట్ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.